ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించని ప్రజలు తొందరగా దరఖాస్తు చేసుకోవాలని కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య అన్నారు. కాటారంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాటారం మండల ప్రజలందరికీ నమస్కారం. మరి తెలంగాణ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో 10 సంవత్సరాలుగా ఎవరికైతే రేషన్ కార్డు లేవో, కొత్త పెన్షన్ లేవో, కొత్త ఇండ్లు లేవో, పేద ప్రజలకు ఈ ప్రతి ఇంటికి ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభయహస్తము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దరఖాస్తు ఫారాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మరి నేను మండలంలో ఉన్న 11,876 కుటుంబాలు ఉన్నాయి మన మండలంలో. మరి 11,800 కుటుంబాలు పాతవి, కొత్తవి కూడా చాలామందికి కొడుకులు ఎదిగి, బిడ్డలు ఎదిగి, పెళ్ళిళ్ళు అయ్యి చాలామంది కొత్త వాళ్ళు కూడా దగ్గర 2,000 మంది ఉంటారనేది అధికారుల అంచనా. మరి దగ్గర 13,000 మంది కుటుంబాలకు ఈ దరఖాస్తు ఫారాలు మా గ్రామ పంచాయతీ సిబ్బంది, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి ఆశించిన మేరకు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ 6 రోజుల నుంచి దరఖాస్తులు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా కొంతమంది మరి ఆ దరఖాస్తులు ఇంకా మా సెంటర్ల వద్ద ఇవ్వలేదనేది ఈరోజు నేను కాటారం గ్రామ పంచాయతీలో కానీ మిగతా గ్రామ పంచాయతీలో చూస్తే తెలిసింది. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, 6వ తారీఖు అంటే రేపు సాయంత్రం వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వచ్చి ఎవరైతే ఇల్లు లేదో, ఎవరికైతే పెన్షన్ లేదో, ఎవరికైతే కొత్త రేషన్ కార్డు లేదో, ఎవరికైతే 500కే గ్యాస్ కావాలో, ఈ విధంగా మిగతా వారందరూ కూడా ఫామ్ నింపి తీసుకొచ్చి తప్పకుండా మేము ఈ గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్నటువంటి సెంటర్ల వద్ద ఇవ్వాలి. లేదా తర్వాత కూడా ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఇదంతా కూడా ఈ ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేసి ఈ కొత్తగా వచ్చిన వారికి ఈ మొదటి విడతలో మంజూరైన తర్వాత 2వ విడత ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారం రోజులు కొనసాగుతున్న ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోతే మనమే దురదృష్టవంతులం అవుతాం. అనంతరం ఆ తర్వాత వచ్చి అధికారులను, మా ప్రజాప్రతినిధులను మమ్మల్ని అడిగితే కూడా లాభం ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ ప్రక్రియ చేయాలని గౌరవ సిఎస్ గారు ఆదేశించడం జరిగింది.